ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. అంటే మనకు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం 3 యుగాలు ముగిసిపోయిన తర్వాత మనకు మరొక యుగమే కలియుగము అని పేరు. అయితే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తన యొక్క అవతారాన్ని చాలించి తన యొక్క నగరమైనటువంటి వైకుంఠానికి వెళ్ళిపోయిన తర్వాత కలిపురుషుడి యొక్క ప్రభావం అనేటటువంటిది మొదలైంది. అసలు కలి అనేటటువంటి వాడు ఎలా పుట్టాడో తెలుసుకుంటే కలి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. అయితే బ్రహ్మదేవుడు వీపు భాగం నుంచి పుట్టినటువంటి వాడు స్వయాపాతకుడు అని అతనికి పేరు. అతని పేరే అధర్ముడు అని పేరు. ఆ అధర్ముడి యొక్క భార్య పేరు మిథ్య అని పేరు. అధర్ముడి యొక్క భార్య పేరు మిథ్య. అయితే అన్నదమ్ములు అంటే 4 అన్నదమ్ములు అన్నా చెల్లెలు చేసినటువంటి ఏదైతే తప్పులున్నాయో ఆ తప్పులకు పాతకంగా పుట్టినటువంటి వాడే కలిపురుషుడు అని పేరు. అయితే అధర్ముడి యొక్క భార్య పేరు మిథ్య అధర్ముడికి పుట్టినటువంటి వారు దుంభుడు అలాగే మాయ అని 2 పుట్టారు. వాళ్ళిద్దరు ఏమవుతారు? అన్నా చెల్లెళ్ళు అవుతారు. ఆ అన్నా చెల్లెలు ఏం చేశారు? వివాహం చేసుకున్నారు. ఒకే తల్లి గర్భంలో పుట్టినటువంటి వాళ్ళిద్దరూ కూడా వివాహం చేసుకొని లోభుడు అలాగే నికృతి అనేటటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోవడం ద్వారా ఎవరు పుట్టారు అని అంటే గనక లోభుడు, కృతి అనేవాళ్ళు పుట్టారు. మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరు పుట్టారు? క్రోధుడు అలాగే హింస అనేటటువంటి పేరు గల వారు పుట్టారు. వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాడే కలిపురుషుడు. అంటే ఇలా మనకు ప్రకృతి వైపరీత్యాలకు గనక పాల్పడితే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో రాబోయే తరాలకు తెలియడానికి ఇలాంటి సూచనలు అనేటటువంటి వచ్చాయి. అంటే ఎవరో చేసిన వాళ్ళ కుటుంబంలో చేసినటువంటి తప్పులకు కారణంగా పుట్టినటువంటి వాడే ఈ కలిపురుషుడు. అంటే అన్నా చెల్లెలు వివాహం చేసుకోవడం, ఒకే సంతానంతో పెళ్లి చేసుకోవడం ద్వారా ఏమైందంటే ఇలాంటి కలిపురుషుడు పుట్టారు. ఆ కలిపురుషుడికి మళ్ళీ అనేక విధములైనటువంటి సంతాన ఉత్పత్తి జరిగింది. అంటే లెక్క పెట్టలేనటువంటి సంతానము, అనన్యమైనటువంటి సంతానము అని చెప్పుకోవచ్చు. ఆ అనన్యమైనటువంటి సంతానం పుట్టినటువంటి కారణం చేత కలియుగం అనేటటువంటిది ప్రారంభమైంది. మనం ఈ సమస్త భూమండలంలో ప్రతి ఒక్క మానవుడి యొక్క స్వభావము కలి యొక్క స్వభావం కలిగినటువంటిదిగా భావన చేసుకుంటాము. అందుకే పుట్టిన ప్రతి ఒక్క మనిషికి కూడా కలి యొక్క స్వభావం 1, 2 ఆ మనిషిలో నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి మనమందరం కలి పురుషులలో కలియుగంలో బ్రతుకుతున్నాం. మనమందరం కూడా కలి యొక్క సంతానంగా అనుకుంటూ ఉంటాము. అయితే ఈ కలియుగంలో ఎన్నో రకాలైనటువంటి అనర్థాలు జరుగుతూ ఉంటాయి. కలియుగము అంతరించిపోవడానికి కల్కి అవతారం అంటే శ్రీ పరమాత్ముడు ఏం చేస్తారంటే 10వ అవతారం కల్కి అవతారం అని చెప్పేసి మనకు దశావతారాలలో చెప్పుకుంటూ వస్తాం. ఈ 10వ అవతారమే కల్కి భగవానుడి యొక్క అవతారము. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఒకటైనటువంటిది కల్కి అవతారం. కల్కి అవతారం ఇప్పుడు దశావతారాలలో పరశురామ అవతారము, నృసింహ అవతారం ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాము. కానీ కల్కి అవతారం అనేటటువంటిది ఇంకా పుట్టలేదు. కల్కి భగవానుడు ఎప్పుడు జన్మిస్తాడు? కలియుగము అంతమయ్యేటటువంటి దశలో కల్కి భగవానుడు పుట్టడం జరుగుతుంటుంది. 5000 అంటే ఈ కలియుగం ఆయు ప్రమాణం 5000 సంవత్సరాలు. మనం ప్రస్తుతానికి ఆధునిక యుగము క్యాలిక్యులేషన్ వేసుకుంటే కనుక 2024వ సంవత్సరంలో మనం బ్రతుకుతున్నాం. మళ్ళీ మనకు ఈ కలియుగం అంతం ఎప్పుడైపోతుంది? 2976వ సంవత్సరంలో 5000 సంవత్సరాలు ముగిసిపోతాయి. అంటే 5000 సంవత్సరాలు ముగుస్తున్నాయి అన్నటువంటి దశలో ఆ పరమాత్ముడు ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క 10వ అవతారమే కల్కి అవతారము అని చెప్పడం జరిగింది. ఆ కల్కి అవతారం వచ్చేటటువంటి సమయంలో ఎన్నో రకాలైనటువంటి సూచనలు వస్తాయి. ఆ పరమాత్ముడు భూమి మీద అవతరించినటువంటి సమయంలో మనకు 7 చిరంజీవులు అని ఉంటారు. 7 చిరంజీవులు అంటే మరణం లేకుండా ఇప్పటికీ భూమి మీద సంచరిస్తున్నటువంటి వారు 7 ఉన్నారు. అందులో ఆంజనేయ స్వామి,
కృపుడు, బలి, అలాగే విభీషణుడు, వ్యాసుడు, అలాగే మనకు ఈ యొక్క కల్కి సినిమాలో కూడా చెప్తారు, ఆయన కూడా ఈ యొక్క సప్త చిరంజీవులలో ఒకడు అనేటటువంటి అంశం కూడా చెప్తుంది. రీసెంట్గా చూస్తున్నాం, ప్రభాస్ గారి మూవీలో చూస్తున్నాము. అలాగే వీళ్ళందరూ కూడా సప్త చిరంజీవులలో భాగంగా కలియుగము ఎప్పుడైతే అంతమయ్యేటటువంటి సందర్భాలు ఏర్పడతాయో వీళ్ళందరితో ఆ యొక్క పరమాత్ముడికి సంబంధం ఏర్పడి కలియుగమైనటువంటి ఈ యొక్క కలియుగానికి అంతానికి ఆరంభం అవుతూ ఉంటుంది. అందుకే ఈ కలియుగం అనేటటువంటిది అంతమవ్వడానికి 10వ అవతారమే, దశ అవతారమే కల్కి భగవానుడి యొక్క అవతారం. దానికి రావడానికి ఎన్నో రకాలైనటువంటి సూచనలు ఉంటాయి. ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి వైపరీత్యాలు జరుగుతాయి. గాలి, భూమి, నీరు, నిప్పు, ఆకాశము, ఈ పంచభూతాలలో ఎన్నో రకాలైన మార్పులు జరిగేటటువంటి సమయంలో అప్పుడు ఆ భగవంతుడు రావడానికి సూచనలు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అందుకే ఈ యొక్క కల్కి అవతారం అనేటటువంటిది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఇంకా దానికి చాలా సమయం అనేటటువంటిది ఉంటుంది. ఈ కలియుగం అంతం అయిపోయినప్పటికీ కూడా అంతము కానటువంటి ప్రదేశం కాశీఖండము అని కూడా చెప్పుకోవచ్చు. కాశీనగరము అది పుట్టినటువంటిది కాదు, అది స్వయంగా ఉన్నటువంటి, అది యుగము ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుండే ఉన్నటువంటి ఏకైక క్షేత్రం ఏది అంటే అది కాశీ క్షేత్రము. అక్కడ చాలా పంచపాండవులు వెళ్ళి పూజించారు, శ్రీకృష్ణుడు వెళ్ళి పూజించాడు, శ్రీరాముడు వెళ్ళి పూజించాడు. ఇలా ఎంతోమంది యుగాలు అంతమైనా కూడా కాశీఖండం ఇప్పటికీ కూడా అంతం కాలేదు. అంటే యుగం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుండే శివుడు పరమాత్ముడు అక్కడ కొలువై ఉన్నాడు అనడానికి నిదర్శనం ఏంటి అంటే కాశీ క్షేత్రము. ఆ కాశీ క్షేత్రం అనేటటువంటిది యుగము అంతమైపోయినప్పటికీ కూడా ఆ కాశీ క్షేత్రము అలాగే చెక్కు చెదరకుండా ఉండేటటువంటి క్షేత్రం. అందుకే యుగము అంతమైపోతుంది అన్నటువంటి సమయంలో ఏం చేస్తాడు శివుడు తన త్రిశూలంతో ఆ కాశీ క్షేత్రాన్ని అంతటినీ కూడా తన త్రిశూలం మీద పట్టుకొని ఉంటాడు అని కూడా మనకు పురాణ గాథలు చెప్పడం జరిగింది. అందుకే ఈ యొక్క కలియుగము అంతమనేటటువంటిది అంత సాధారణమైనటువంటి వ్యవహారం కాదమ్మా. కలియుగము అంతమవ్వడానికి మనకు చాలా సూచనలు వస్తాయి, అది ఇప్పటికీ జరగదు. ఇప్పుడు శిశుపాలుడి యొక్క తప్పులు 100 తప్పుల వరకు శ్రీకృష్ణుడు ఎలాగైతే క్షమించాడో 100వ తప్పుకి శిశుపాలుడి యొక్క శిరస్సు ఎలాగైతే ఖండించాడో కలియుగంలో ఇంకా పాపము పండి అది ఏమవుతుంది, పాపం పండుతుంది, ఇక దాని యొక్క అంతం మొదలవుతుంది అనుకున్నటువంటి సమయంలో సాక్షాత్తు ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి దశ అవతారాలలో ఒకటి కల్కి అవతారం అనేటటువంటి ఉద్భవించడం ప్రారంభమవుతుంది. భగవంతుడు భూమి మీద అడుగు పెట్టాలి అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. కలియుగంలో ఎన్నో రకాలైనటువంటి విపత్తులు, ఎన్నో రకాలైనటువంటి అనర్థాలు జరిగినప్పుడు మానవాళిని రక్షించడానికి అవతరించేటటువంటి వాడే కల్కి భగవానుడు. ఆయన అవతారము చాలా గొప్పనైనటువంటిది. అవి రావడానికి మనం చూడలేము, ఎందుకంటే అది ఇప్పుడు కాదు, కేవలం మనము ఈ యొక్క దశలో 2024 సంవత్సరంలోనే ఉన్నాము. ఇంకా అది కావాలంటే 2976 సంవత్సరాలు కావాలి అంటే అది మన తరంగా ఇంకా 100,000 తరాలు కూడా అవి చూడలేము. దానికి చాలా అది ప్రాసెస్, అది లాంగ్ ప్రాసెస్. దాని గురించి తెలుసుకోవాలంటే చాలా విధానాలు ఉన్నాయి. అలాగే కలి యొక్క ప్రభావం అనేటటువంటిది ప్రబలిల్లినప్పుడు, ఎప్పుడు ప్రబలిల్లుతుంది, ఎప్పుడు పెరుగుతుంది, ఈ లోకంలో అనాచారం పెరిగిపోయినప్పుడు, అలాగే బంధుత్వాలు మర్చిపోయినప్పుడు, అలాగే వ్యామోహము కామం పెరిగిపోయినప్పుడు, ఇవన్నీ కూడా పండి ఏమవుతాయంటే అంటే పెరిగి ఈ యుగాంతాన్ని నాశనం చేస్తాయి. మనకి ఎలాగైతే త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం అయిపోయింది, కలియుగం అయిపోతుంది. అలాగే ప్రతి ఒక్క యుగానికి కూడా అంతం అనేటటువంటిది ఉంటుంది. దానికి కాలం అనేటటువంటిది కొంత వ్యవధి అనేటటువంటిది ఉంటుంది. ఆఫ్టర్ ఈ కలియుగం అయిపోయింది అని అంటే గనక ఈ భూమి మీద జీవరాశి అనేటటువంటిది ఉండదు. మళ్ళీ కొత్త యుగం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఆ యుగం ఎలా ఉండబోతుంది అనేటటువంటిది పరమాత్ముని యొక్క ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఈ కలియుగం అనేటటువంటిది చాలా రకాలుగా ఇంకా ముందుకు సాగుతూనే ఉంటుంది. దానికి ఇంకా చాలా సమయం పడుతుందమ్మా, కొన్ని వేల సంవత్సరాలు. అందుకే ఈ కలియుగం అనేటటువంటిది రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందమ్మా.